నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాంతారాకి ఎంత క్రేజ్ వచ్చిందో మన అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కూడా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. మూవీ ఆడియన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కాంతారా మూవీ చూసిన తర్వాత నిజంగా విజువల్ ఫీస్ట్ చూసిన తర్వాత చాలా మంది చాలా పాజిటివ్గా చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురుస్తున్నటువంటి కాంతారా ఖచ్చితంగా ఆస్కార్ రేస్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు సినీ ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే ఈ సినిమాకి, కాంతారాకి అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో మరి అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది? మరి కాంతారా మూవీ ఏంటి అంటే ఏ బేస్ తోటి ఈ ఫిక్షన్ స్టోరీగా దీన్ని తీసుకెళ్లారు? మరోవైపు సినిమా ఓవరాల్ గా సక్సెస్ తర్వాత ఎట్లా ఉందో మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సార్, RRR మనకి తెలుగు సినీ ప్రేక్షకులు తెలుసు, ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. సో అదే రేంజ్ లో కాంతారా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎట్లయితే సక్సెస్ అయింది, ఇప్పుడు చాప్టర్ 1 కూడా చాలా వరకు దూసుకెళ్తుంది. సినీ ప్రేక్షకులందరూ కూడా వీకెండ్ అవటం తోటి పెద్ద ఎత్తున ఆ కాంతారా యొక్క స్టోరీ బేస్ లైన్ కూడా చాలా మందికి వెళ్తుంది. రిషబ్ శెట్టి యాక్షన్ మరీ ముఖ్యంగా చాలా వరకు అందరూ అంటే చాలా వరకు నచ్చుతుంది, అందరికీ కూడా హత్తుకుంటుంది ఆయన యాక్షన్ వర్క్. సో ఏంటి అసలు ఓవరాల్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ అనే ఒక సినిమా వచ్చిన తర్వాత అదొక కొత్త ప్రపంచం వాళ్ళు సృష్టించాడు. ఆ నిజంగా నావీలు పండోరా నిజంగా ఉండింది, వాళ్ళకు ఒక దేవుడు, ఆ దేవత చెట్టు, వాళ్ళ ఎమోషన్స్, అది ఇది అంతా బాగా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళని ధ్వంసం చేయడానికి ఎవరు వచ్చారు, అటు వీళ్ళను ఇది. ఇకపోతే కాంతారా అనే సినిమా కూడా ఒక కొత్త ప్రపంచం. అండ్ నెక్స్ట్ అందులోకి వాళ్ళు తీసుకెళ్లారు. సినిమా మొదలైనప్పటి నుంచే మనం కూడా అందులోకి వెళ్ళిపోతాం, అందులోకి వెళ్ళిన తర్వాత మన చుట్టే జరుగుతుందేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఈశ్వరుని పూదోట అంటే ఏంటి, అసలు ఏం జరిగింది, తర్వాత దాన్ని వశం చేసుకోవడానికి ఎవరు వచ్చారు. ప్రతి సినిమాలు ఇంతే, బేసికల్ కమర్షియల్ సినిమాలు ఇప్పుడు దైవ బలం ఒక ఏరియాలో ఉంది అంటే దాన్ని వశం చేసుకోవడానికి ఎవరో వస్తారు. పోనీ హనుమాన్ లాంటి సినిమాలు దైవ బలం ఇందులో ఉందంటే దాన్ని వశం చేసుకోవడానికి ఒకడు వస్తాడు. ఆత్మలింగం అంజి అందులో ఉంది అంటే అది నాకు కావాలని ఒకడు, ఎందుకురా బాబు నీకు కావాలంటే దాన్ని ఓన్ చేసుకొని మేము ఇంకా శక్తులని పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక దురాశ ఉంటుంది. అయితే ఇట్లా ఇప్పుడు హీరో సెంట్రిక్ సినిమాలలో లాస్ట్కి విలన్ని హీరో చంపాలి, లేదా హీరో వల్ల కూడా కాకపోతే డైరెక్ట్గా దేవుడే దిగి రావాలి. ఇట్లాంటి సినిమాలు అమ్మోరు కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పటిదాకా మనం చెప్పిన సినిమాలన్నీ కూడా ఇట్స్ ఏ క్రియేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. కాంతారా ఏంటంటే అక్కడ నిజంగా జరిగినటువంటి స్టోరీ. ఆ కల్చర్, అక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి మూలం ఏంటి, అక్కడ ఎందుకు వెలవాల్సి వచ్చింది, వాళ్ళ చరిత్ర ఏంటనేది చెప్పాడు. ఇప్పుడు సమ్మక్క సారక్క చరిత్ర మనకి చాలా తక్కువ మందికి తెలియదు. ఆ చిలకల గుట్ట సైడ్ అక్కడికి వెళ్తే, ఆ ములుగు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళందరూ కళ్ళ కట్టిన చెప్తా ఉంటారు ఏదేదో అయిపోయిందని. పెద్ద కుబ్బమేళ అది. అసలు అమ్మవారికి రూపాలే ఉండవు, కుంకుమరిన లేకపోతే వెదురున్న పెట్టుకొని చాలా బలంగా నమ్ముతారు, రూపం కూడా ఉండదు. నెక్స్ట్ మళ్ళీ సిరిమాన పైడి తల్లి, మనం పుష్పలో చూసాము గంగమ్మ జాతర, గంగమ్మ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేటివిటీకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు మనం చెప్పుకుంటే మన తెలుగు రాష్ట్రాలే చెప్పాం. కర్ణాటకలోను కూడా కొన్ని ఉంటాయి, కేరళ సైడ్ ఉంటాయి, తమిళనాడు సైడ్ ఉంటాయి, ఒడిస్సా సైడ్ ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఆ మూలాలు మనందరికి తెలియదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఫేమస్ గాడ్ కాబట్టి మనం అన్నమయ్య, శ్రీరామదాసు ఇట్లాంటి సినిమాలు అందరికి తెలిసిపోతాయి. కానీ ఈ చిన్న చిన్న గ్రామ దేవతలకు ఉన్న మూలాలు, వాళ్ళ శక్తులు ఎవరికి తెలియదు. దాన్ని ఫస్ట్ పరిచయం చేశాడు కాంతారా ద్వారా. ఆ పరిచయం చేసిన దాంట్లో లాస్ట్ 15 మినిట్సే మెయిన్ ఫస్ట్ పార్ట్లో. ఆ 15 మినిట్స్కి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు, అసలు ఏంటి ఈ దేవుడు ఏంటి, ఆ గెటప్ ఏంటి, అలా అది వేసుకుని ఆ ఎల్లో కలర్ పెయింట్తో. తర్వాత యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యాయి. అప్పుడు అవి నిజంగా జరిగేవి తీసి చాలా మంది అప్లోడ్ చేశారు. అప్పుడు ప్రపంచం అంతా తెలుసుకోవాలంటే, ఎందుకంటే ఉత్తర కర్ణాటకలో ఎక్కువ ఈ కల్చర్, ఉడిపి ఎక్కువ మనకు తెలియదు. అండ్ ఒకసారి ఎన్టీఆర్ వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు అంట పంజుర్లి దేవుడిని చూడాలనుకుంటే రిషబ్ శెట్టి హెల్ప్ చేసి తీసుకెళ్లి చూపించాడు. అట్లా వీళ్ళకి మంచి బాండింగ్ కుదిరింది. అయితే అసలు ఏంటి అంత పవర్ఫుల్లా, దేవుడా, అదా ఇదా అంటే ఇప్పుడు ఒకరు చెబితేనే కదా మనకు కూడా 10 మందికి తెలిసేది. అట్లా చెప్పేసరికి ఎక్కడికెక్కడికెక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పుడు దాన్ని ఆ 15 మినిట్స్ పార్ట్ని అసలు దాని మూలాలు ఏంటని చెప్పడానికి 400 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా లెవెల్లో ఆ కల్చర్ని వీళ్ళు అందరికి పరిచయం చేయాలనుకున్నారు.
సో ఇప్పుడు అవతార్ లాంటి సినిమా అంటే అది ఫ్యాబ్రికేటెడ్ మనకు తెలుసు, కానీ దాన్నే మనం ఓన్ చేసుకున్నాం. మన ఇండియాలో మన మూలల్లో ఇంత పెద్ద కల్చర్ ఉంది, ఇట్లాంటి ఒక దేవుడు ఉన్నాడు అని తెలిస్తే అందరూ ఓన్ చేసుకుంటారు కదా. అట్లా ఓన్ చేసుకొని సినిమా చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టోరీ ఏంటి, సింపుల్గా ఈశ్వరుని పూదోట అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో కొంచెం మంచి అంటే శక్తివంతమైన ప్రదేశం, అది శివుడికి చాలా ఇష్టము. అక్కడ శివుడే వెలిసాడు ఒక రాయి రూపంలో వాళ్ళకి దొరికితే అక్కడ పెట్టి దాన్ని కొలుస్తారు. దానికి ఫుల్ పవర్స్ ఉంటాయి. అది పవర్ఫుల్ అని తెలిసిన తర్వాత అఘోరా టైప్, ఇప్పుడు శివుడి శక్తిని మేము వశం చేసుకోవడానికి వస్తూ ఉంటారు అఘోరాలు. అలాంటి అఘోరాలో వచ్చి దానికి కన్నుబడింది. అక్కడికి వాళ్ళు వెళ్ళలేకపోయారు, ఎందుకంటే అక్కడ శక్తివంతమైన లింగం ఉంది. సో ఆ లింగాన్నే మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని వశం చేసుకోవచ్చు అని ప్లాన్ వేసుకున్నారు. అది బయటికి రావడానికి వాళ్ళ దగ్గర ఒక రాజు దొరికాడు. ఆ రాజు కూతుర్ని అట్లా స్టోరీ బేస్ చేసుకుని మొత్తానికైతే తీసుకెళ్ళగలిగారు. తర్వాత దాన్ని బంధించి ఆ శక్తులను తీసేళ్ళే టైంలో మళ్ళీ ఇటు నుంచి హీరో వచ్చి దాన్ని కాపాడి మళ్ళీ యథావి స్థానానికి దాన్ని చేర్చడం. బేసిక్ స్టోరీయే ఇది, మనకి చాలా సినిమాల్లో కనిపించేదే. అయితే లాస్ట్కి హీరో అన్న డిఫీట్ చేయాలి. హీరో లేకపోతే కనీసం దేవుడే దిగొచ్చి ఆయన స్థానాన్ని కాపాడుకోవాలి. ఇలా ఒక కథ జరిగింది, నిజంగా జరిగింది, ఆ కల్చర్ ఇది అని వాళ్ళు ప్రజెంట్ చేశారు. నీకు తెలుసా కాంతారా ఫస్ట్ పార్ట్ తర్వాత వారాహి కొలిచే వాళ్ళు చాలా పెరిగిపోయారు. అంటే అరే దేవుడు అని. నెక్స్ట్ అంటే మనం ఆవులని అలా ముట్టి దేవుడిలా భావించాలం కదా, ఇప్పుడు కూడా గామధేను అని అంటాం కదా. అట్లా మామూలుగా పందులు వెళ్ళినా కూడా వాటిని ఎవరు ఇంత ముందులా చూడట్లా, అరే దేవుడి రూపం. మొన్న మహావతార్ నరసింహాలో కూడా వరాహ రూపం వచ్చినప్పుడు కూడా భలే విజిల్స్ పడ్డాయి. అట్లా శక్తివంతమైన అదేంటిది జంతువులా దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు కాంతారా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ మూలాలు వీళ్ళు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు అసలు అందులోకి వెళ్ళిపోయారు ఆ ప్రపంచంలోకి. అండ్ ఇదేంటి మళ్ళీ ఇప్పుడు ఆ ప్రదేశంలో ఇప్పుడు సినిమా ఎండ్ అయింది. మళ్ళీ దానికి ఆ ప్రీక్వెల్కే ఇంకో పార్ట్ వచ్చింది, ఒరిజినల్ కాంతారా కాకుండా మళ్ళీ ది లెజెండ్ అని నెక్స్ట్ తీయబోతున్నారు. ఫస్ట్ షో నేను వెళ్ళినప్పుడైతే థియేటర్ హాఫే ఉండింది, మార్నింగ్ 8 o'clock. విషయం ఏంటంటే ఆ రోజు పండగ, అందరూ ఆయుధ పూజ చేసుకోవడానికి గుళ్ళకి వెళ్ళారు, బండ్లకి కానీ వాటికి వీటికి. తర్వాత ఏమైంది, సినిమా నుంచి టాక్ వచ్చిన తర్వాత అసలు నిండిపోయినాయి తెలుసా. మళ్ళీ ఆంధ్రాలో మార్నింగ్ 10 వరకు పాపం పడల, ప్రింట్లు కొంచెం లేట్ అయ్యి. ఇప్పుడు అందరు ఎగబడి చూస్తున్నారు. మాస్టర్ పీస్ అంటే మాస్టర్ పీస్, మహా డైరెక్టర్స్ హీరోలు అందరూ కూడా పొగుడుతున్నారు. కానీ రిషబ్ శెట్టి యాక్షన్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ నిజంగా అర్పించేసాడు అసలు. అయితే ఇంకొకటి అసలు ఆ విషయంలో ఎంత చెప్పినా తక్కువే, అందుకే 70th ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇగో చూడు, ఇప్పుడు ఇట్లాంటి సినిమా నేను డైరెక్టర్గా ఉండే ఒకరితో నటించడమే చాలా కష్టం. అట్లా కావాలి నాకు, ఇలా కావాలి, ఎలా కావాలి అంటే. అది దర్శకత్వంలో తను చేస్తా మొత్తానే మానిటరింగ్ చేసుకోవడం, తను చేస్తా తను మానిటరింగ్ చేసుకోవడం ఇంకా పెద్ద రిస్క్. అసలు మళ్ళీ ఇలాంటి సబ్జెక్టు, అంత పెద్ద సబ్జెక్ట్ డీల్ చేయడమే చాలా కష్టం. ఎంత బాగా చేశాడంటే ఆ అమ్మవారి పూనకం వచ్చినప్పుడు ఆయన చేసే ఆ యాక్టింగ్ కానీ, ఇంటర్వెల్ ముందు కానీ తర్వాత క్లైమాక్స్లో కానీ అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. అందుకని చెప్పేసి ఈయనకి ఇప్పుడు కొమరం భీముడో సాంగ్ కి ఎన్టీఆర్ నామినేట్ అయ్యాడు. అంటే యాక్టింగ్ పరంగా. ఇంకా చాలా మంది యాక్టింగ్ పరంగా నామినేట్ అవుతూ ఉంటారు ఆస్కార్ వాళ్ళ అకాడమీ వాళ్ళు గుర్తిస్తే. రిషబ్ శెట్టి కనుక ఖచ్చితంగా నామినేట్ అయితే ఈసారి అవార్డు కొట్టడం పక్కా అని చాలా మంది చెప్తున్నారు. సో అందుకని చెప్పి ఈ సినిమా ఆస్కార్ మరి అంటే ఇప్పుడు రిలీజ్ కాబట్టి నెక్స్ట్ ఆస్కార్కి వెళ్ళొద్దో ఈ ఆస్కార్కి వెళ్ళొద్దో నాకు తెలియదు. మేబీ ఒకవేళ వెళ్తా కానీ ఖచ్చితంగా కొట్టుద్ది. థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో కాంతారా చాప్టర్ 1 అయితే ఖచ్చితంగా సినీ ప్రేక్షకులందరినీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అలరిస్తుంది. మరో రిషబ్ శెట్టి యాక్షన్ చూడడానికైనా కూడా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. ఆ థియేటర్ ఆ ఫీల్ ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే అనేది చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు. సో చూద్దాం ఎటువంటి రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇప్పటికే టాప్ 10 కలెక్షన్స్ రికార్డ్స్లకు కూడా ఇది ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ కూడా ఇప్పుడు వర్షం కురుస్తున్నట్టుగా పెద్ద ఎత్తున కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కాంతారా. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కూడా కాంతారా చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.